పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ కొన్ని వేల క్యారెక్టర్స్ ఉన్నాయి. వేల మంది వ్యక్తుల జీవితాలు, వారిలో భక్తి కలిగిన వారు, భక్తిహీనులు ఉన్నారు. ఒక భక్తి కలిగిన వ్యక్తి, అతని జీవితం మనకు ఎలా స్ఫూర్తిని తెస్తుంది, అతని జీవితం మనకు రగిల్చే ఆ స్ఫూర్తిదాయకమైన పాఠం ఏంటి? పాత నిబంధనలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరిలో నాకు ఇష్టమైన క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ సౌలు కుమారుడైన యోనాతాను. ఆ యోనాతాను లాంటి నిస్వార్థమైన జీవితం మేబీ యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప భూమి మీద మరొక మనుషునికి ఉండదేమో అని అనిపిస్తుంది. దావీదుతో పరిచయమైన దినం మొదలుకొని అంతకు మునుపు నుంచి కూడా యోనాతాను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏ మ్యాచ్లెస్ క్యారెక్టర్. అతనితో మరొకరి జీవితాన్ని పోల్చలేం. అలాంటి నిస్వార్థమైన, త్యాగపూరితమైన ఒక ధన్య జీవి యోనాతాను. ప్రభు చిత్తమైతే ఈ 3 వారాలు ప్రభు నన్ను బలపరిచిన కొలది స్ఫూర్తిని రగిలించే అతని జీవిత పాఠం ఏంటి, మనలో అతని జీవితం ఎలాంటి స్ఫూర్తిని రగులుస్తుంది, ఏంటి అతని జీవితం, ఇదంతా మనకు అర్థం కావాలంటే ఒక్క మాటలో అతని జీవితాన్ని ఇలా అర్థం చేసుకోగలుగుతాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం, మొదటి వచనం నేను చదువుతాను. నాతో కలిసి, కొంచెం విలువైన మాట ఇది, అందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. ఇది సమూయేలు 2వ గ్రంథంలో రాసి ఉంది, 9వ అధ్యాయంలో. భక్తుడైన దావీదు సమూయేలు మొదటి గ్రంథ చివరిలో లేక 2వ అధ్యాయ ప్రారంభంలో రాజు అయ్యాడు. దేవుడైన యెహోవా భక్తుడైన దావీదుకి నలుదిక్కులా నెమ్మదిచ్చాడు. 9వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాడు. నేను సాధారణమైన సైనికునిగా ఉన్నప్పుడు యోనాతాను నాకెంతో ఉపకారం చేశాడు కదా. యోనాతాను నా పట్ల చూపిన ఉపకారాన్ని బట్టి ప్రత్యుపకారం చేయటానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అంటలా. ఏమంటాడు? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. మొత్తానికి మెఫీబోషెత్ అనే వ్యక్తిని కనుగొన్నాడు, ఉపకారం చేశాడు. యోనాతాను అనేవాడు చనిపోయాడు, కానీ యోనాతాను చేసిన ఉపకారము దావీదు మనసులో ఇంకా బ్రతికే ఉంది. చేసిన ఉపకారాన్ని బట్టి ప్రత్యుపకారం చేయటానికి దావీదు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. దైవజనమా, మీతో ఒక దివ్యమైన మాట పంచుకుంటా. మనం భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. దేవుడు ఆయుషిస్తే 70, 80, అధిక బలం ఉంటే 100. ఒక మర్మం ఏంటంటే, మనం చనిపోతామేమో కానీ మన క్రియలు మాత్రం బ్రతికే ఉంటాయి. అవి మన పిల్లలు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. యోనాతాను చనిపోయాడు, యోనాతాను క్రియల ఫలం మాత్రం చావలేదు. ఈ మాట బాగా వినండి. యోనాతాను చనిపోయాడు. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలోనే భక్తుడైనటువంటి యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోయిన అతని క్రియలను దావీదు గుర్తుకు తెచ్చుకుంటూ అంటాడు, యోనాతానును బట్టి ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా వెతుకుతున్నాడు దావీదు. దైవజన్మ, ఈ స్థలంలో మనకు కనపడుతున్న భక్తుడైన దావీదు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. మనం ఆరాధించే మన దేవుడు ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొని వారి పిల్లలకు దేవుడు ప్రత్యుపకారం దయచేస్తాడు అని దేవుని యొక్క లేఖనం రాయబడి ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలో మేబీ ఒక 3 నెలల క్రితం ఒక చోట ఒక కృతజ్ఞత కూటం ఉండటానికి వెళ్ళాను. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో దేవుని చేతిలో వాడబడుతున్న ఘనులైన సేవకులందరూ ఆ కూటానికి వచ్చారు. ఆ కూటంలో టెస్టిమనీ సాక్ష్యం పంచుకోవటానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక క్రిస్టియన్ ఆఫీసర్ ఆ కృతజ్ఞత కూటానికి వచ్చాడు.
నిలవబడి ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. మా తాతయ్య ఒక దైవజనుడు. బైబిల్ నిఘంటువు ట్రాన్స్లేట్ చేసే పనిలో మా తాతయ్య కూడా పాలిభాగస్తుడు. కొన్ని పరిస్థితులను బట్టి మా నాన్న సేవ చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. అవనిగడ్డ, కృష్ణా జిల్లా, మోపిదేవి ఈ ప్రాంతాల్లో మా నాన్నగారు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆదివారపు ఆరాధన ఏనాడు మా నాన్న పోగొట్టుకోలేదు. తను ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాంతానికి వెళ్ళిన మా అమ్మ, మా నాన్న ఆ మందిరంలో ఒక అకుల ప్రిస్కిల్లా లాగా దేవుని సేవలో కుడిపుచ్చాలుగా ఉండేవాళ్ళు. మా తాతయ్య దైవజనుడు. మా నాన్న ఉద్యోగస్తుడైన ఒక నమ్మకమైన పరిచారకుడిగా దేవుని సేవకులకు పరిచర్య చేసేవాడు. మా తాతయ్య చేసిన సేవ దేవుడు మర్చిపోక, మా అమ్మ నాన్న పరిశుద్ధులకు చేసిన పరిచర్య మర్చిపోక, ఆ కుటుంబంలో నుండి దేవుడు నన్ను లేవనెత్తి తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్గా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే మా తాతయ్య చనిపోయాడు. మా తాతయ్య క్రియల ఫలం బ్రతికే ఉంది. మా నాన్న చనిపోయాడు. మా నాన్న క్రియల ఫలం బ్రతికే ఉంది. మేము అనుభవిస్తున్నాం. ఎంతకాలం అనుభవిస్తారో తెలుసా? ఒక్కడు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే, ఒక్కడు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే, ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను దేవుడు కరుణించేటువంటి వాడై ఉన్నాడు. ఎన్ని తరాలు? 1000 తరాల వరకు. దావీదు ఇక్కడ రాజు అయిన తర్వాత అంటాడు, యోనాతానును బట్టి ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? మనం చనిపోతాం. చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అనుకుంటాడు, జాన్బాబును బట్టి ఉపకారం చేయటానికి జానబాబు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ప్రసాదును బట్టి ఉపకారం చేయటానికి ప్రసాదు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఒక ప్రశ్న. దావీదు హృదయంలో ఎంతటి చెరగని ముద్ర వేసిన యోనాతాను ఏంటి ఆయన జీవితం? అతడు చనిపోయిన తర్వాత ఎందుకు దావీదు యోనాతాను గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? యోనాతానును బట్టి యోనాతాను కుటుంబానికి మాత్రమే కాదు, యోనాతాను తండ్రి ఎవరు? సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేనంట దావీదు భక్తుడు ఒక తరంలోనే ఉపకారం చేశాడేమో, తర్వాత వాళ్ళ మధ్య ఏమైందో అంతగా స్పష్టత లేదు. కానీ పరమ దావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు ఒక తరంలో కాదు, 1000 తరాల వరకు పిల్లల పట్ల కనికరాన్ని చూపించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఇతనిలో మనకు స్ఫూర్తిని తెచ్చేటువంటి జీవితం? దావీదుతో తాను పరిచయం కాకమునుపు సమూయేలు మొదటి గ్రంథం 13-14 వచనాల్లో యోనాతాను జీవితాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. నా వైపు చూడండి, పర్వాలేదు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చారు. ఇశ్రాయేలు దేశం అప్పుడే స్థాపించబడిన కొత్త రాజ్యం, పసికందు రాజ్యం. రాజ్యప్రకారంగా చెప్పాలంటే పసికందు. పెద్ద సైన్యం లేదు, సైనికులు లేరు. మహా ఉంటే దేశమంతటా కలిపి ఎంతమంది సైనికులు తెలుసా? మహా ఉంటే ఒక 800 మంది సైన్యం. పెద్ద సైన్యమా, చాలా చిన్న సైన్యమా? ఏమండి, చిన్న సైన్యం కాదు, తొకడ. ఆఫ్టర్ ఆల్ ఈ ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయటానికి 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే విస్తారమైన సైన్యం ఈ పసికందు మీద యుద్ధం చేయడానికి వచ్చారు. సైనికులందరూ భయపడుతున్నారు. ప్రజలు కొండల్లోకి, గుహల్లోకి పారిపోయారు. ఈ వార్త యోనాతానుకు తెలిసింది. తన పనివాడిని పిలిచాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయులకు మనం భయపడటం ఏంటి? మనం ఎవరిమి? సున్నతి కలిగిన వాళ్ళం. రా అయ్యా, వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, మనం ఇద్దరమే కదా, మనకు కూడా సైన్యం ఉంటే బాగుంటుంది కదా అన్నట్లుగా పనివాడంటే అంటాడు యోనాతాను, దేవుడైన యెహోవా కొద్దివారి చేతనైనా పెక్కుమంది చేతనైనా విజయాన్ని అనుగ్రహించడం యెహోవాకి ఏమైనా అడ్డమా?
ఒక్కడు నిలవబడ్డా, ఇద్దరు నిలవబడ్డా, లక్షల మంది నిలవబడ్డా దేవుడు గెలిపించాలనుకుంటే గెలిపిస్తాడు. గెలుపు ఓటములు దేవుని చేతిలో ఉన్నాయి. రా పోదాం అని చెప్పి సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే విస్తారమైన సైన్యాన్ని ఎదుర్కోవటానికి యోనాతాను ఒక్కడు తన ఆయుధాలు మోసే పనివాడితో కూడా బయలుదేరాడు. ఎంత అచంచలమైన విశ్వాసం! ఒక సూచన అడిగాడు. శత్రువుని ఎదుర్కోవటానికి సూదిగట్టు లాంటి సన్నటి మార్గం ఒకటి ఉంది. చేతులతో మోకాళ్ళతో ప్రాకుతూ శత్రు శిబిరానికి వెళ్ళాడు. ఒక సూచన అడిగాడు. తను అడిగిన సూచన నెరవేరేసరికి వెంటనే యెహోవా శత్రువులను మన మీదకి అప్పగించబోతున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరూ యుద్ధభూమిలో అడుగుపెట్టారు. వాళ్ళిద్దరినీ దేవుడు బలపరిచాడు. ఒక్కొక్క ఫిలిష్తీయుని హతమారుస్తూ చంపుతూ వెళ్తూ ఉంటే ఈ ఫిలిష్తీయుల మధ్యలో తెలియని భయం, కలవరం వారి గుండెల్లో ప్రారంభమై అటు ఇటు పారిపోతూ, విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీలను చంపటానికి వచ్చిన ఫిలిష్తీయులు వాళ్ళల్లో వాళ్ళకే గొడవలైపోయి వాళ్ళను వాళ్ళే కొట్టుకొని చావటం ప్రారంభించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన ఒక దివ్యమైన మాట. భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మతోన్మాదపు శక్తులలో ఈ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. వాళ్ళల్లో వాళ్ళకే వివాదాలు కలిగేటట్లుగా, వాళ్ళల్లో వాళ్ళకే మనస్మర్ధలు కలిగేటట్లుగా, వాళ్ళకు వాళ్ళే శత్రువులు అయ్యేటట్లుగా ఆ కాలంలో కార్యం చేసిన వాడు నేటి కాలంలో కూడా తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. మన కళ్ళు చూస్తాయి, మన చెవులు వింటాయి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తారు. ఎప్పుడైతే యోనాతాను తన పనివాడితో కలిసి కొన్ని పదుల సంఖ్యలో ఫిలిష్తీయులను హతమార్చారని తెలిసిందో, వాళ్ళకే వైరం కలిగిందని తెలిసిందో, అద్భుతం ఏంటంటే ప్రాణభయంతో పారిపోయిన ఇశ్రాయేలీలు గుహల్లో నుంచి, కొండల్లో నుంచి అరే మనోడు నిలవబడ్డాడురా, మనోడు పక్కన మనం కూడా నిలవబడాలరా అని చెప్పి ఒకరినొకరు పురికొల్పుకొని యుద్ధభూమిలోకి వచ్చారు. అద్భుతం! కొద్ది మంది సైన్యంతో దేవుడైన యెహోవా తన ప్రజలని ఇశ్రాయేలీయులను గెలిపించాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం, అందరూ చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం, అందరూ చూడండి, 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. మరొక్కసారి. యెహోవా ఆ దినమున ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఒక దేశమంతా రక్షించబడటానికి ఒక యోనాతాను కారణమయ్యాడు. దైవజనమా, మీతో నేను పంచుకునే మాట, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ భూమి మీద దేవుడు తన కార్యం చేయటానికి తగిన వ్యక్తి ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. దేవుడెప్పుడు భూమి మీద తాను కార్యం చేయటానికి తాను ఆత్మస్వరూపిగా భూమి మీదకి దిగొచ్చి దేవుడు కార్యం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ భూమి మీద దేవుడు తన కార్యం చేయటానికి శరీరాన్ని ధరించిన నమ్మకమైన మనుషుడు ఒకడు దేవునికి కావాలి. ఆ కాలంలో నోవాహు దొరికాడు, ఆ తర్వాత కాలంలో అబ్రహాము దొరికాడు, ఆ తర్వాత కాలంలో యాకోబు దొరికాడు, ఆ తర్వాత కాలంలో యోసేపు దొరికాడు. ఈ స్థలానికి వచ్చినప్పుడు యోనాతాను దేవునికి దొరుకుతున్నాడు. ఈ భూమి మీద దేవుడు తన కార్యాలు చేయటానికి శరీరాన్ని ధరించిన నమ్మకమైన ఒక మనుషుడు ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. ఆ వెతుకులాటలో యోనాతాను దేవునికి కనపడ్డాడు. ఆ యోనాతానును ఒక వేడుకగా దేవుడు ఊరేగించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న దైవజనమ, ఈ తరంలో కూడా, ఈ కాలంలో కూడా ఈ భూమి మీద దేవుడు తన కార్యాలు చేయటానికి శరీరాన్ని ధరించిన ఒక నమ్మకమైన మనుషుల్ని దేవుడు వెతుకుతున్నాడు. నేనంట, అది నీవైతే ఎంత బాగుండు, అది నీవైతే ఎంత బాగుండు, అది నీ కుటుంబం అయితే ఎంత బాగుండు. ఆలోచించండి.
దేవుడు ఎన్నుకునే మనుషునికి ఏం పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరంలా, గొప్ప కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడేం అవసరంలా, బలమైన సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన వాడేం అవసరంలా, కోట్లకు పడగెత్తిన వాడేం అవసరంలా. నమ్మకమైన మనస్తత్వం కలిగిన వాడు ఒక్కడు దేవునికున్న ఆ శరీరాన్ని దేవుడు తన మహిమ కొరకు నిలవబెట్టి ఆ వ్యక్తి ద్వారా తన మహిమను లోకానికి దేవుడు చాటి చెప్పాలని కోరుకుంటూ ఉన్నాడు. చూడు, ఒక దేశానికి ఆశీర్వాద కారణంగా మార్చడానికి తగినవాడు ఎవరైనా వెతుకుతా ఉంటే ఒక్క యోనాతాను దేవునికి కనపడ్డాడు. ఆ ఒక్క యోనాతాను దేశానికి దీవెన కారణంగా మారాడు. నేనంట, ఒక్కడు దేశానికి దీవెన కారణంగా మారినప్పుడు నిన్నొక్కదాన్ని నీ ఇంట్లో ఉన్న 5గురికి ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చలేడా? నీ గ్రామంలో ఉన్న 500 మందికి దేవుడు ఆశీర్వాద కారణంగా మార్చలేడా? మనం వస్తున్న సంఘంలో ఉన్న 5,000 మందికి ఆశీర్వాద కారణంగా మార్చలేడా? దేవుడు తన కార్యాలు చేయటానికి శరీరాన్ని ధరించిన నమ్మకమైన వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నా ప్రార్థన, ఆ వ్యక్తివి నీవయ్యుందువుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాను. రైట్. ఇంతకీ యోనాతానులో మనకు స్ఫూర్తిని రగిలించే జీవితం ఏంటి? మొట్టమొదటి మాట చెప్తాను. ఫిలిష్తీయుల మీద తాను యుద్ధానికి వెళ్లే ముందు ఒక మాట అంటాడు తన ఆయుధాలు మోసేవాడితో, అయ్యా, వారు సున్నతి లేని వాళ్ళు, మనమెవరిమి? వారు సున్నతి లేని వాళ్ళు. సున్నతి లేని వాళ్లకు సున్నతి కలిగిన మనం భయపడటం ఏంటి? రా, యుద్ధానికి వెళ్దాం. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం నాతో కలిసి, యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను తన ఆయుధములు మోయువానితో చెప్పగా. చాలు, నాతో కలిసి చెప్పండి. ఏమంటాడు? సున్నతి లేని దండు కాపురుల మీదకు పోదాం. వాళ్ళు సున్నతి లేని వాళ్ళు, మనము. యోనాతాను సున్నతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి వాడు. సేమ్ ఇదే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు గారు అంటాడు. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. మనం సున్నతి కలిగిన వాళ్ళం, వాళ్ళు సున్నతి లేని వాళ్ళు. జీవము కలిగిన దేవుని సైన్యము ఎదుట సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత? చూడండి, దావీదు మనస్తత్వం ఎలాంటిదో యోనాతాను మనస్తత్వం కూడా అలాంటిది. ఏంటి? వీళ్ళిద్దరిలో ఉన్న గొప్ప కృప ఏంటంటే సున్నతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళు. దైవజనమ, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు సున్నతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించినట్లుగా క్రొత్త నిబంధనలో యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మము యొక్క ఔన్నత్యాన్ని గుర్తించేటువంటి వాడై ఉండాలి. నేనంట, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? మీరు అనవచ్చు, ఏం జరిగేది ఏముందండి, నీళ్ళల్లో మురిగి తేలేవండి, అట్లా ముంచారు పైకి లేపారు, ఇదే జరిగిందండి అని అంటానికి వీల్లేదు. బాప్తిస్మంలో జరిగిన ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యం. ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో ఒకసారి ఆలోచించండి. యేసయ్య రక్తముతో ఎంతమంది కడగబడ్డారో. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తుల జీవితాల్లో జరిగిన ఓ గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఏం జరిగిందట చెప్పండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసయ్య రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్నవో బిడ్డ, దైవజనమా, యేసయ్య ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడి విమోచించబడి బాప్తిస్మపు ముద్ర ద్వారా దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకున్నవో దేవుని బిడ్డ, లేఖనం ఏమంటుందో తెలుసా? బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ క్రీస్తు యేసును ధరించుకుని ఉన్నారు అంటాడు. ఆమేన్. ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకున్నాను అనేది ఎంత వాస్తవమో, బాప్తిస్మం పొందిన నా బ్రతుకులో నా ఒంటి మీద యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేది కూడా అంతే వాస్తవం. ఎవరు నేను ధరించాను?
తెల్లబట్టలు మాత్రమే కాదు సుమి, మనమేం ధరించాం? వస్త్రాలు మాత్రమే కాదు సుమి, మరి ఖచ్చితంగా యేసుక్రీస్తును మన శరీరమందు ఆత్మస్వరూపిగా ఆయనను మనం ధరించి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడ నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నా నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా ప్రభువు కూడా ఉన్నాడు, నాతో పాటు నా ప్రభువు కూడా ఉన్నాడు, నా ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని చెప్పి ఆ ప్రత్యక్షత బాప్తిస్మం యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తే లోకంలో దేనికి ఎవ్వరికి ఎప్పుడు భయపడవు. ఏంటి బాప్తిస్మం ద్వారా దేవుడు మనకిచ్చిన గొప్ప కృప? బాప్తిస్మం పొందక మునుపు నువ్వు ఒక్కడివే పోరాడేవాడివి. యేసయ్య రక్తంతో కడగబడక మునుపు పాపంతో కానీ, లోకంతో కానీ, సమస్యలతో కానీ, సాతానుతో కానీ నువ్వు ఒక్కడివే పోరాడేవాడివి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? నీ ఒక్కడివే కాదు, నీవు, నీతో పాటు నీ దేవుడు కూడా మనం కలిసి పోరాడటం ప్రారంభిస్తాం. అందుకని భక్తుడు అంటాడు కదా, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు, ఆ రెండో వాడు ఎవరో తెలుసా? ఆ రెండో వాడే మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. బాప్తిస్మం పొందుకున్న ప్రతి బిడ్డ గ్రహించండి, ఎక్కడ నేను ఒంటరిదాన్ని అని అనొద్దు, నేను ఒంటరి వాడిని అని అనొద్దు. నేను ఎక్కడైనా మీటింగ్కి ఒక్కడనే వెళ్తే వాళ్ళు అంటారు, అయ్యో అయ్యగారు మీరు ఒక్కళ్ళే వచ్చారా అంటారు. లేదయ్యా ఇద్దరం వచ్చాము అంటాం. వాళ్ళు వెంటనే రాజన్నేడి రాలేదే, జార్జ్ అన్నేడి రాలేదే, అమ్మగారు రాలేదే. నేనంట, రెండో వాడు మీకు ఎవరికి కనపడ్డాయా? నాకు ఒక్కడికే కనపడతాడు. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ క్రీస్తును ధరించుకుని ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఆయన నిన్ను ఆవరించాడు అన్న ప్రత్యక్షత నీకుంటే ఏ సమస్యకు భయపడో, ప్రతి సమస్యలో యెహోవా ఈరి అంటం ప్రారంభిస్తావు. దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే వస్త్రాన్ని ధరించేవనేది ఎంత వాస్తవమో, బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ క్రీస్తును ధరించాడు అనేది అంతే వాస్తవం. అందుకనే యోహాను భక్తుడు యోహాను పత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్పండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. నాతో నా వైపు చూస్తూ ఈ మాట చెప్పండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. నా వైపు చూసి చెప్పాలి. మనం ఎవరి సంబంధులు? సాతాను సంబంధులమా? నో. చీకటి సంబంధులమా? నో. సాతాను సంబంధులమా? పొరపాటున కాదు. ఈ స్థలంలో వాక్యం బోధించే నేనైనా, మీరైనా, సార్వత్రిక సంఘం దేవుని సంబంధులై ఉన్నారు. యేసు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ దేవుని సంబంధులై ఉన్నారు. అయితే ఏంటట? మీలో ఉన్నవాడు. ఎవరిలో ఉన్నవాడు? మీలో ఉన్నవాడు, మీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయిస్తారు అని అనలా, జయించబోతారు అనలా. ఆల్రెడీ ఇట్స్ రూల్డ్ అవుట్. జయించి ఉన్నారు. బాప్తిస్మం యొక్క ఔన్నత్యాన్ని గనక నువ్వు గుర్తిస్తే జయ జీవితం నీ సొంతం అయిపోతుంది. అనేకుల గుండెల్లో స్ఫూర్తిని రగిలించేటువంటి వాడిగా నువ్వు నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, సున్నతి అంటే కత్తెరతో కత్తిరిస్తారు కదా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శరీర సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి మనలో జరుగుతుంది. వాక్యం ద్వారా ప్రతి అపవిత్రతను దేవుడు కత్తిరిస్తున్నాడు. పాపం తొలగించుకునే కొద్ది పవిత్రుడైన దేవుడు మనలోనికి వచ్చి నివసిస్తున్నాడు. ఏం జరుగుతుందో తెలుసా? నీలో ఉన్నవాడు నీ రోగం కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు నీ పేదరికం కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు నీ మానసిక సమస్య కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు నీ అప్పుల సమస్య కంటే గొప్పవాడు, అన్నిటికంటే విశేషంగా నీలో ఉన్నవాడు శత్రువైన సాతాను కంటే గొప్పవాడు గనుక నువ్వు జయిస్తావు అంటలా, నీవు జయించి ఉన్నావు. యేసయ్య రక్తము ద్వారా సాతాను నేను జయించానని విశ్వసించిన ప్రతి బిడ్డ చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1, సున్నతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వాడు యోనాతాన్. రెండవది, దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించినవాడు. ఇప్పుడు అంటాడు, అయ్యా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే విస్తారమైన సైన్యమయ్యా,
30,000 రథాలున్నాయ్యా, 6,000 గుర్రపు రౌతులున్నాయ్యా. మనకున్న సైన్యం ఎంత? 800. వీళ్ళలో మొత్తం పారిపోయారు. ఇప్పుడు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు నేను తప్ప ఎవరూ లేరయ్యా అన్నట్లుగా భయపడుతూ ఉంటే అంటాడు యోనాతాను తన పనివాడితో అంటాడు, సహోదరుడా, దేవుడైన యెహోవా కొద్దిమంది చేతనైనా పెక్కుమంది చేతనైనా విజయం అనుగ్రహించటం దేవునికి అడ్డమా? మనిద్దరూ నిలవబడదాంరా. మనిద్దరిని దేవుడు బలపరిచి మనిద్దరి ద్వారా దేశానికి రక్షణ దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడు నిలవబడ్డా దేవుడు తన కార్యం చేస్తాడు. అంటే దేవుడు ఇక్కడ చూడండి, యోనాతాను ఇక్కడ నాకు సంఖ్య కావాలి అని అనుకోవట్లా, నాకు మంది కావాలి అని అనుకోవట్లా, నాకు మార్బలం కావాలి అని అనుకోవట్లా. దైవజనమ ఈ మాట గుండెల్లో రాసుకుని, దేవునికి సంఖ్య కాదు కావాల్సింది, సమర్పణ కలిగిన వాడు ఒక్కడు దేవునికి కనపడ్డా ఆ ఒక్కడి ద్వారా భూలోకాన్ని తల్లక్రిందులు చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా తట్టు చూస్తూ ఈ మాట వినండి. నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నీ ఇంట్లో వాళ్ళు నీకు సహకరించకపోయినా పర్వాలేదు, ఏం పెద్ద ఆలోచించకు. సంఘాన్ని ఒక దివ్యమైన సంఘంగా తీర్చిదిద్దటానికి నీ గుండెల్లో ఎన్నో ఆశలుండి వీళ్ళు సహకరిస్తే బాగుండు, వాళ్ళు సహకరిస్తే బాగుండు, మంచిది, సహకరిస్తే మంచిది. అయితే ఎవరో సహకరించలేదని నువ్వు కృంగిపోవద్దు. నేనంట నీ ఒక్కడివి దేవుని పక్షాన నువ్వు నిలవబడితే నీ ఒక్కదాని ద్వారానే దేవుడు భీకర కార్యాలు జరిగించగలుగుతాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. 121 దేశాలను కదిలించడానికి ఒక్క బిల్లీ గ్రహం దేవునికి సరిపోయాడు. ఇంగ్లాండ్ దేశం అంతటిని తలకిందులు చేయటానికి ఒక్క జాన్ వెస్లీ దేవునికి సరిపోయాడు. ఆఫ్రికా ఖండం అంతటిని కదిలించడానికి ఒక రేనాల్డ్ బొంకే, ఒక్క దైవజనుడు. విచిత్రం చూడండి, వీళ్ళంతా ఒక్కళ్ళొక్కళ్ళే, వాళ్ళు అడుగు పెట్టినప్పుడు ఒక్కళ్ళే. లేఖనం అన్నట్లుగా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, 10,000 చూడండి. ఎక్కడ చూసినా ఒక్కడితోనే దేవుడు ప్రారంభించాడు. ఒక బిల్లీ గ్రహం 121 దేశాలను కదిలించాడు. ఒక రేనాల్డ్ బొంకే ఆఫ్రికా ఖండాన్ని కదిలించాడు. నేను మరలా చెప్తా, దేవునికి కావలసింది సంఖ్య కాదు, సమర్పణ కలిగిన వాడు, సామర్థ్యత కలిగిన వాడు, సమర్పణ అంకిత భావం కలిగిన వాడు. ఒక్కడు దేవునికి కనపడ్డా ఆ ఒక్కడిని ఆ తరానికి ధృవతారగా దేవుడు వాడుకుంటూ వస్తాడు. రేనాల్డ్ బొంకే గారు అని చెప్పే కదా, చాలా భక్తి కలిగిన దైవజనుడు. మన హైదరాబాద్ పట్టణానికి కూడా వచ్చారు. ఓ రోజు ఆయన సముద్ర తీరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమై, బొంకే, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు ఒక $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నా, నీకు కావాలా అంటాడు. ఎంతమ్మా? $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నాను, నీకు కావాలా అంటాడు. అప్పుడు బొంకే అంటాడు, నో లార్డ్, నాకు $10 లక్షల వద్దు కానీ 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా, 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలి. డబ్బు నేనేం చేసుకుంటానయ్యా? నా కళ్ళ ముందు ఆత్మల పంట కనపడితే అదే నాకు ఆస్తి. నశించిపోతున్న ఆత్మలు నా కళ్ళ ముందు కనపడితే అదే నా ఆస్తి. లక్షల కొలది ప్రజలు నీ ప్రశస్తమైన రక్తంతో కడగబడితే అదే నా గొప్ప ఆస్తి. నాకు $10 లక్షల వద్దయ్యా, 10 లక్షల మంది ఆత్మలు కావాలి. ఆ దైవజనుడు అలా సేవ చేస్తూ ఓ బలమైన సేవకుడిగా ఎదిగి ఈ ఒక్క సేవకుడు 70 లక్షల మంది ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పే ఒక బలమైన సాధనంగా దేవుని చేతిలో మార్చబడ్డాడు. అయ్యా, మనం జనం లేవు, మన ముందు కొద్ది మందిమే, మన ఇద్దరం ఏం చేయగలుగుతాం? దేవుడైన యెహోవా కొద్ది మంది చేతనైనా పెక్కు మంది చేతనైనా విజయం అనుగ్రహించడం దేవునికి అడ్డమా? నేను మరలా చెప్తున్నాను, ఒక్క బిల్లీ గ్రహం 121 దేశాలను కదిలించాడు. ఒక జాన్ వెస్లే ఇంగ్లాండ్ దేశం అంతటిని కదిలించాడు. ఎస్, ఒక రేనాల్డ్ బొంకే ఆఫ్రికా ఖండాన్ని కదిలించాడు. మనం బ్రతుకుతున్న దినాల్లో మన చెవులు వింటుండగా, మన కళ్ళు చూస్తుండగా ఒక్క భక్త సింగయ్య గారు 10,000 సంఘాలు స్థాపించడానికి ఒక ధృవతారగా దైవజనులు వాడుకున్నారు. మనం బ్రతుకున్న ఈ దినాల్లో మన కళ్ళ ఎదుట ఒక్క యేసన్న గారు, ఒక్క రాజబాబు గారు, ఒక పిఎల్ పరంజ్యోతి గారు, ఒక్క జాషువా డానియల్ గారు, ఆ ఒక్కరొక్కరు ప్రపంచాన్ని కదిలించే ధృవతారులుగా దేవుని చేతిలో వాడబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా తమ్ముడు, చెల్లి,
నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రభా నేను నిలబడతానయ్యా, నా కుటుంబం తరపున, నా ఇంటి తరపు నేను నిలవబడతానయ్యా, నా సంఘం తరపు నేను నిలవబడతానయ్యా. ఇది మండుచూ ఉండే ఒక పొదలాగా నా సంఘం మార్చబడినట్లుగా, వాళ్ళు సహకరించట్లేదు వీళ్ళు సహకరించట్లేదని ఎవరి మీదో నెపాలు మోపుకుంటూ నా ఆత్మదీపాన్ని ఆపుకొనయ్యా, నేనొక్కడిని నిలవబడతానని దేవుని కొరకు నువ్వు నిలవబడితే ఒక్క యోనాతాను ద్వారా ఇశ్రాయేలు దేశం అంతటికి దేవుడు రక్షణ కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్లో ఎక్కడ చూసినా ఆ పోటీ జరిగేటప్పుడు, యుద్ధం జరిగేటప్పుడు అబ్బా డెఫినెట్గా వీడు గెలుస్తాడ్రా అని అనుకుంటాం కదా. డెఫినెట్గా వీడు గెలుస్తాడ్రా అనుకున్నవాడు ఓడిపోయాడు, వీడు ఓడిపోతాడ్రా అనుకున్నవాడు. గొలియాతు దావీదు ఇద్దరు నిలవబడినప్పుడు మిమ్మల్ని జడ్జిలుగా కూర్చోబెడితే ఎవరు గెలుస్తారని చెప్తారు? ఇదేం పెద్ద ప్రశ్న అన్న, టకమని మా కోర్టులో పడాలి కానీ 6 నిమిషాల్లో తీర్పు వచ్చేస్తుంది, ఇంకెవరు గెలిచేదేముంది? గొలియాతే గెలుస్తాడంట. ఎక్కడైనా చూడండి, పరుగు పందెంలో వడిగా పరిగెత్తేవాడు గెలవడు, దేవుడు ఎవరిని గెలిపిస్తాడో వాడే గెలుస్తాడు. యుద్ధం జరుగుతుంది, బలం కలిగిన వాడు గెలవడు, దేవుడు ఎవరిని బలపరుస్తాడో వాడే గెలుస్తాడు. దేవుడు ఎవరిని విజేతగా నిలవబెడతాడో వాడే విజయాన్ని సాధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇష్టమైన మాటలో ఒకటి, యుద్ధ దినమునకు గుర్రములను రథములను ఆయత్తపరుచుట కద్దు, విజయం యెహోవా స్వాధీనమై ఉంది. అప్పుడు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దా. దైవజనమా నా వైపు చూడు. కత్తి నీకు లేకపోవచ్చు, ఖడ్గు నీకు లేకపోవచ్చు, బలమైన ఆయుధాలు నీకు లేకపోవచ్చు, నువ్వు ఒక్కదానివై ఉండొచ్చు, ఒంటరివాడివై ఉండొచ్చు, ఒక్కదానివై ఉండొచ్చు. నీ ఒక్కడి ఒక సమర్పణ కలిగిన దానిగా ప్రభు కొరకు నువ్వు బ్రతుకు. నిన్నే నీ కుటుంబానికే కాదు, సంఘానికి, సంఘాలకు, దేశాలకు దీవెన కారణంగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. సరే, ఇప్పుడు యోనాతాను ఏం చేశాడంటే, మన సొంత ఆలోచనతో యుద్ధానికి వెళ్ళటం మంచిది కాదు, అసలు యుద్ధానికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తాన్ని తెలుసుకుందామని నిలబడి ఫిలిష్తీయులకు తాను కనపరుచుకున్నాడు. కనపరుచుకొని ఏం చేశాడంటే పనివాడితో అంటున్నాడు, వాళ్ళు ఇప్పుడు మనల్ని చూసి మనల్ని బెదిరిద్దామని, మీరు అక్కడే ఉండండిరా, మేము మీ మీద యుద్ధానికి వస్తాము అని ఒకవేళ వాళ్ళంటే మనం ఎక్కడి నుంచి కదలొద్దు, ఇక్కడే ఉండిపోతాం. ఒకవేళ వాళ్ళు మనల్ని చూసి రండిరా చూసుకుందాం, మీ దమ్మెంతో మా దమ్మెంతో చూసుకుందాం, రండిరా అని ఒకవేళ వాళ్ళు మనల్ని పిలిస్తే, యెహోవా వారిని మన చేతులకు అప్పగించి ఉన్నాడని దీని ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నీ జీవితంలో దేవుడు నీ ద్వారా నీ కుటుంబానికి కానీ నీ వ్యక్తిగత జీవితానికి కానీ ఆయన విజయాన్ని సాధించాలంటే నువ్వు వేసే ప్రతి అడుగు దేవుని చిత్తానుసారమై ఉండాలి. జీవితంలో ఏ అడుగు తలపెట్టినా, ప్రభా ఈ పని చేయటం నీ చిత్తమా కాదా, ఈ అడుగు వేయటం నీ ప్రణాళికలో భాగమా కాదా, నా సొంత ఉద్దేశాలతో ఈ పని నేను చేస్తున్నానా, నా ఉద్రేకంతో ఈ పని చేస్తున్నానా, లేదు ఇది నీ ప్రణాళికలో భాగమా, ఇది నీ చిత్తమైతేనే నేను అడుగేస్తా. ఒకవేళ నీ చిత్తం కాకపోతే అది నా ఇష్టాన్ని చంపుకొని నీ చిత్తాన్ని నెరవేరుస్తానయ్యా అని దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగు వేస్తే వాక్యంలో రాసి ఉంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దైవజనమా, నా చేతులు ఎత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ 2024 సంవత్సరం ఈ పోరాట భూమిలో నువ్వు నిలుచు. ఎర్రగా ఉంటుంది, కోటేరు ముక్కు, కొంగ మేడ, చెంపకు చారడేసి కళ్ళు, మున్సిపాలిటీ సీపీరంత జుట్టు, అది ఇదని పొగిడతాడు. ముగింపులో వాళ్ళు అంటారు, పెళ్ళి చేసినంత మా వాళ్ళు ఒడి చేతులతో పంపించరు, అమ్మాయితో పాటు లచ్చలు. ఇక ఆ మాట ఏంటంతో, ప్రభా ఇది నీ చిత్తమై ఉన్నది, అందుకై నీకు స్తోత్రమా. ఎవరికి స్తోత్రం? ఆపండి. గమనించు, నీ పిల్లల వివాహ విషయం 1కి 10 సార్లు దేవుని చిత్తం. ఈజ్ ఇట్ విల్ ఆఫ్ గాడ్? ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ఆలోచనలో భాగమా? నీ ఉద్రేకం నిన్ను నడిపించుకుండునుగాక. నీ బలము, నీ శక్తి సామర్థ్యాలు జీవిత పోరాటంలో నువ్వు అడుగులు వేయకుండా యేసు నామములో దేవుడు ఆపునుగాక. నువ్వు వేసే ప్రతి అడుగు ఆయన చిత్తమై ఉండునుగాక. భక్తుడైన దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు, అదే నా త్రోవకు. అంటే నేను వేసే ప్రతి అడుగు దేవుని చిత్తానుసారమైన అడుగు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తా.
ఎవరెవరో ఎన్నో చెప్తారు. ఏ పని చేసేటప్పుడైనా ఒకసారి మోకరించి, దేవా ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నా, మీ చిత్తమా కాదా? నేను ఇలా అడుగు వేయాలనుకుంటున్నాను, వేయమంటారా వద్దా? ఈ మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నాను, సాగమంటారా వద్దా? అడిగితే మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య దేవుడు మాట్లాడతాడా? దేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుతాడా? బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన మాట్లాడకుండా ఉండుటకు మాయాస్వరూపి అయిన దేవుడు కాదు. ఆయా కాలాలలో తన ప్రజలకు తన చిత్తాన్ని బయలుపరిచిన వాడు. నీ బ్రతుకు పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఆయన చిత్తం కొరకు కనిపెట్టే మనసు నీకు ఉండాలి. కానీ కాకపోతే ఏంటంటే దరిద్రం ఏంటంటే మన చిత్తం తొందర చేస్తుంది. మనకు ఒక చిత్తం ఉంటుంది కదా, మన చిత్తం ఎట్టాడిదంటే దాన్ని నెరవేర్చుకునేదాకా నీకు నిద్ర పట్టదాయా? అది నెరవేర్చుకునేదాకా కాలుగాలిని ఇప్పుడు స్కూటర్ కొనాలి, ఇప్పుడు స్కూటర్లు లేవులే అనుకోండి, స్కూటర్ కొనాలని వెళ్ళారు. మీ మనసులోనేమో కాస్త ఏమంటారు, ఐవేరీ కలర్ కారు కొనాలని, లేకపోతే యాష్ కలర్ కారు కొనాలని. ఆడికి వెళ్ళిన తర్వాత ఐవేరీ కలర్ కారు రావటానికి 9 నెలలు పట్టిద్ది అన్నారు. ఏం చేస్తారు చెప్పండి? 9 నెలలు కనిపెడతానన్న భక్తులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడే మీకు దండేసి ఫోటో తీసి రేపు పేపర్లో వేపిస్తా. ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఒకటి ఉంటుంది 1947 ఎర్ర కలర్ కారు, ఏసయ్య రక్తం పోయబడి ఉంటుంది. అంతే, ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం. నేనేమంటానంటే నీకు ఒక చిత్తం ఉంటుంది కదా, ఆ చిత్తం ఏం చేస్తుంటే నేను ఉబలాట పరిస్థితి చేసేయి. మన అడుగులు ఎట్లుండాలో తెలుసా? ఒక యోనాతాన్ లాగా, ఒక గిద్యోను లాగా అంటాడు. గిద్యోనుతో గానుగు సాటును దాక్కున్న గిద్యోనుతో అంటాడు, పరాక్రమము కలిగిన, అందరూ పెద్దగా చెప్పాలా, పరాక్రమము కలిగిన బలాజ్యుడా అన్నాడు. ఈ స్వరం గిద్యోనికి వినపడిన తర్వాత గిద్యోని ఏం చేశాడో తెలుసా? దేవుడు ఎవరినో పిలుస్తున్నట్టున్నాడే. తను పిరికోడన్న సంగతి తెలుసు కదా. పరాక్రమము కలిగిన బలాజ్యుడా అన్నాడంటే మొత్తానికి ఎవరో ఇక్కడ ఉన్నట్టున్నారని అటు ఇటు చూస్తున్నాడు. దేవుడు అంటాడు, ఎవరో కాదు రాయన, నువ్వే. అవునా? నువ్వు యుద్ధానికి బయలుదేరు, నువ్వు నాకు జయమిస్తానని చెప్తానంటే నేను దాన్ని నమ్మాలంటే నాకు కొన్ని సూచనలు చూపించి అంటాడు. చెప్పు. మేకపిల్లని తీసుకొచ్చి వధించి బండ మీద పెడతా. పాత నిబంధన అంతట్లో పైనుంచి నిప్పు వచ్చింది, ఇప్పుడు నిప్పు ఎక్కడి నుంచి రావాలో తెలుసా? చూపించేగా. నీళ్లు పోసాను ఫుల్లుగా, ఈ బండలో నుంచి నిప్పు రావాలన్నాడు. నిప్పు అలా వచ్చింది. ఆ దహన బలి ద్రవ్యం అర్పించబడుతుండగా దేవదూత ప్రత్యక్షమై ఆ మంటల్లో నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. వెంటనే ఇది దేవుని చిత్తం, నేను యుద్ధానికి వెళ్ళటం అని చెప్పి, నిజమేనంటావా ఇదంతా అని మరలా డౌట్ వచ్చి, ఎందుకంటే ఇక్కడ మనం ఆయన కించపరచడం కాదు, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఆయన పడిన ప్రయాసం అద్భుతం. ఇప్పుడు అంటాడు, నాకు డౌట్గా ఉందయ్యా, ఇప్పుడు ఇంకొకటి అడుగుతా, నిజంగా నువ్వు నన్ను యుద్ధానికి రమ్మన్నావంటే నా ద్వారా విజయాన్ని సాధిస్తాను అని అంటే అది నిజమే అయితే, ఇదిగో పాలెంలో గొర్రెబొచ్చు ఉంచా, ఇది మంచు కురిసే కాలం. నేను మీకు చెప్పబోయే కండిషన్ ఏంటంటే, ఈ పాలెం అంతట్లో ఎక్కడ గొర్రెబొచ్చు పెట్టానో అక్కడ మాత్రమే మంచు కురవాలి. ఇదిగో ఎక్కడ మంచు కురవాలా, ఈ పొలంలో ఎక్కడ మంచు కురవకూడదు. దేవుడు అట్టెట్టారా అని అనలా. దేవుడు మురిసిపోయి ఉంటాడు. ఏమైనా తెలుసా? ఒరే వీడికి నా మీద ఎంత నమ్మకంరా అంటే, ఈ పొలం అంతట్లో ఈ కొంచెం చోట నేను మంచు కురిపించి తతిమా చోట మంచు కురిపించకుండా చేయగలననే నమ్మకం వీడికి ఉంది కదా. నువ్వు అడిగేవి కూడా ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్చర్యపరిచేటట్లు ఉండాలి. ఆమేన్. సూర్యుడా, చంద్రుడా, యేసు నామములో ఆగు అన్నాడు. ఆ మాట వినటంతో దేవుడు అనుకున్నాడు, ఒరే యెహోషువకి ఎంత నమ్మకంరా నా మీద, అంటే సూర్య చంద్ర నక్షత్రాదులను శాసించగలిగే శక్తివంతుణ్ణి అని ఎరిగిన వాడు కదా, వాడి నమ్మకాన్ని, వాడికి అంత నమ్మకం ఉంటే నేను కార్యం చేయకపోతే నేను అపనమ్మకస్తుని అవుతాను కదా. దేవుడు కార్యం చేశాడు. సరే, మంచు గొర్రెబొచ్చు మీద కురిసింది, ఎంతటితో ఆగాడా? ఆయన అన్న డౌట్ తీరలేదయ్యా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఈసారి మంచు పొలమంతా పడాలి, కానీ నమ్ము, సూచనల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, దానికి మించి వాక్యం ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సూచనలు
ఈ మార్గం గుండా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అలాగని మ్యాక్సిమం సూచనల మార్గం గుండా వెళ్ళను. కానీ వాక్యపు లోతులో నుంచే 99% ఇది దేవుని చిత్తమా కాదా, నా సొంత ప్రయత్నమా, వాక్యంలో నుంచే తెలుస్తుంది. అప్పుడే దేవుని కృపను బట్టి నాకు కాస్త ఇంక్రిమెంట్, ఉద్యోగం చేసేటప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇంక్రిమెంట్ ఇచ్చారు. అద్భుతం ఏంటంటే నాతో పాటు ఒక తమ్ముడు ఉండేవాడు, మా తమ్ముడు రమేష్ అని. ఆ తమ్ముడు కూడా ఒకేసారి జీతం పెంచారు. నాకు బాగా గుర్తు, వాడికి 1500 నుంచి 3000 రూపాయలకి తీసుకెళ్ళారు. నాకు ఒకేసారి 3000 నుంచి 6000కు తీసుకెళ్ళారు. జీతం పెరగటంతో వెంటనే ఏం చేసానో తెలుసా, నా చిరకాల వాంఛ ఒకటి ఉంది, బాటా చెప్పులు కొనాలని. బాటా చెప్పులు షాప్కి వెళ్ళి మంచి బాటా చెప్పులు, నాకు బాగా గుర్తు 299 రూపాయలు. ఆ రోజుల్లో 98 ఆ ప్రాంతంలో బాటా చెప్పులు 299 రూపాయలు బాటా చెప్పులు. ఎప్పటికీ ఆ చెప్పులు నా కళ్ళ ముందే ఉన్నాయి. కింద బ్లాక్, పైన బ్రౌన్ కలర్ కొత్త చెప్పులు. ఆదివారం ఆరాధనకి వెళ్ళా. నేను ఆ చర్చి నాకు బాగా సుపరిచితం. మీకు అర్థమైనట్టుంది. ఆ చర్చిలో రహస్య స్థలాలు ఏవి, ఎవరికి కనపడిన స్థలాలు ఏవి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఆ మందిరంలో పరిచర్య చేసేవాడిని యవ్వన కాలంలో ఉన్నప్పుడు. ఎవరికి తెలియని, నాకు మాత్రమే తెలిసిన ఒక రహస్య స్థలం ఉంటే, ఆ రహస్య స్థలంలో నా చెప్పులు అక్కడ పెట్టా. ఆరాధన అంతా అయిపోయింది. అక్కగా మంచిగా ఆత్మలో పరవశులమై వాక్యం విని బిర్యానీ తిన్నంత సంతోషంగా ఇక ఇంటికి వద్దామని చెప్పి బైబిల్ తీసుకొని వచ్చి, నేను ఎక్కడైతే చెప్పులు పెట్టుకుంటానో అట్లాగే మెట్లు అట్లా పట్టుకొని ఇట్లా అంటున్నా, చెప్పులు తగలట్లా, లోపల పడినట్టున్నాయని ఒంగోని చూసా, కనపట్ల. కానీ అద్భుతం తెలుసా, ఆ స్థానంలో 1947 చెప్పులు, ఒకటి కింద పూర్తిగా అరిగిపోయింది, ఇంకో దానికి ఊడిపోయింది. నా అమ్మ, ఆ చెప్పులు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నాయి. ప్రాణం సూరు మంది. ప్రభువా, కొత్త చెప్పులు అయిన వారం కూడా కాలేదు ప్రభువా, మందిరానికి వేసుకొని వచ్చారు, ఏంటి ప్రభువా ఎట్లా జరిగింది అంటే, దేవుడు అంటాడు, అబ్బాయి కాస్త తగ్గరా, ఏం తగ్గాలి ప్రభా, 100 రూపాయల నుంచి 299కి వెళ్తావా, తోలు తీస్తా జాగ్రత్త. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా హెచ్చు వాటి మీదైనా గొప్ప వాటి మీదైనా నేను మనసుంచకూడదని నువ్వు నాకు బోధిస్తున్నావు నాయన. ఆ చెప్పుల ద్వారా ప్రభు నాకు పాఠం నేర్పాడు. తెలుసుకునే గుణం నీకు ఉండాలి కానీ, నేర్చుకుని మార్చుకునే వ్యక్తిత్వం నీకు ఉండాలి కానీ, ప్రతి చిన్న దాని ద్వారా దేవుడు నీకు పాఠం నేర్పుతాడు. చప్పటి కొట్టు దేవునికి స్తోత్ర. చిన్న వాటి ద్వారా కూడా పాఠం నేర్పుతాడు. ఓ రోజు మెదక్లో మీటింగ్ జరుగుతుంది. చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ టవేరా కారులో వెళ్ళారు. ఇక నేను దైవ సేవకురాలు మేమిద్దరివే ఉన్నాం. నేను అప్పుడేం ఆలోచించానంటే, మా ఇద్దరికి ఎక్కువ నుంచి కారు మీద వెళ్తే లెక్కలేసా. మన అయ్యగారు చెప్పారు కదా, ఫిలిప్ప లెక్కలేసింది ఆంధ్రియానా అమ్మ, ఆంధ్రియా లెక్కలేసినట్టు లేశాను, మొత్తానికి లెక్కలేసాను. ఇక్కడ నుంచి మేము అటు వెళ్ళటానికి మా ఇద్దరికి రాను బాను 2000 రూపాయలు. ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒకళ్ళకి ఫ్రీయా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కదా. మేమిద్దరం వెళ్తే అంతా రాను బాను 200 రూపాయలు అయిపోద్ది. 200 రూపాయలు ఎక్కడ, 2000 రూపాయలు ఎక్కడ అని చెప్పి డబ్బులు సేవ్ చేద్దామని చెప్పి ప్రొద్దునే సోరారం కాలనీ సోరారం మెయిన్ రోడ్డు బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం. అద్భుతం, 9 నుంచి 10:30 దాకా బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఒక్క బస్సు రాలా దేవుని దయ వల్ల. నాకు అర్థం కాక దారిని పోయే మీలాంటి వాళ్ళని అడిగా, ఏంటయ్యా బస్సులు రావట్లేదంటే, ఆ పెద్ద ఆయన అన్నాడు, ఈరోజు బస్సులు స్ట్రైక్ కదండి మీకు తెలీదా అన్నాడు. ప్రభా, నేను బస్సుకి వెళ్దాం అనుకున్న రోజు నువ్వు బస్ స్ట్రైక్ చేయించేవేంటి నాయన అంటే, దేవుడు అంటాడు, రై నువ్వు నాకు విలువైనడు రా, డబ్బు కంటే నువ్వు నాకు విలువైన వాడివి, వస్తువు కంటే నువ్వు నాకు విలువైన వాడివి, నేను కాపాడుకోవటం నా బాధ్యత. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా, నేర్చుకునే గుణం నీకు ఉండాలి కానీ
ప్రతి చిన్న సంఘటన ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అలా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తం యొక్క గొప్పతనాన్ని ఎరిగి యోనాతాను అడుగులు వేయటం ప్రారంభించాడు. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇక్కడ ఒక దివ్యమైన మాట చెప్తాను. యోనాతాను ఈ స్థలం నుండి ఫిలిష్తీయులు ఉన్న ప్రాంతానికి వెళ్ళి తాను కనపరుచుకోవాలంటే ఒక దారి ఉంది. ఆ దారి విశాలమైన దారి కాదు, సూది గట్టు లాంటి దారి. ఏ దారి విన్నారా? ఏ దారి? సూది ఎంత ఉంటుంది? ఎంత లావా? సూసిన మొఖాలేనా? సూది ఎంత ఉంటుంది? సూది ఎంత సన్నగా ఉంటుందో సన్నటి దారి. ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఉండదు, ఒక్క వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు. సన్నటి సూదిగట్టు లాంటి సన్నటి దారి. చూడండి ఆ దారి గుండా ఎలా వెళ్ళాడో ఆ దారి మనకు నేర్పుతున్న పాఠం ఏంటో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అందరూ నాతో కలిసి తర్వాత 14వ అధ్యాయం 4వ వచనం నాతో కలిసి చెప్పండి. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. 13వ వచనం చూడండి నాతో కలిసి. అతడు తన వెనుక అతని ఆయుధములు మోయివాడును, అతని వెనుక అతని ఆయుధములు మోయివాడును, తన చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయివాడు వారిని చంపెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఎలాంటి దారి ఉందట? సూదిగట్టు. ఒకవైపు ఉన్న సూదిగట్టు పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. చూడండి, బొస్సేసు అనే పేరుకున్న అర్థం ఏంటంటే బొస్సేసు అనగా బురద, సెనే అనగా ముళ్ళు. ఇటువైపు బొస్సేసు బురద, ఇటువైపు ముళ్ళు. ఈ మధ్యలో సూదిగట్టు లాంటి సన్నటి దారి. ఎలాంటి దారి? దైవజనమ, పరలోకానికి వెళ్ళే మార్గం కూడా ఇది విశాలమైన మార్గం కాదు, సూదిగట్టు లాంటి ఇరుకైన చిన్న మార్గం. ఈ పరలోకపు దారిలో ఏమాత్రం కాలు జారినా ఇటువైపు బురద, పాపమనే బురద ఉంది, ఇటువైపు ముళ్ళు లాంటి మనుషులు మన చుట్టూతో ఉన్నారు. కొంచెం ఏమాత్రం కాలు జారినా ఇటువైపు ముళ్ళుంది, ఇటువైపు బురద ఉంది. ఇటువైపు బురద, ఇటువైపు ముళ్ళు. దారి చూస్తేనేమో విశాలమైన దారి కాదు, సూదిగట్టు లాంటి సన్నటి దారి. ఆ దారి గుండా ఎలా వెళ్ళారో తెలుసా? చేతులతో కాళ్ళతో ప్రాక్కుంటూ గమ్యస్థానానికి చేరారు. దైవజన్మ, పరలోక స్వాస్థ్యం అనే గమ్యస్థానానికి చేరాలంటే ఇరుకైన దారి గుండా మనం వెళ్ళాలి. ఈ ఇరుకైన దారి గుండా వెళ్ళేటప్పుడు బురదలో కాలు జారకుండా, ముళ్ళు లాంటి మనుషుల మధ్యలో వారి చేతులకు మనం అప్పగించబడకుండా, గమనించండి, వీళ్ళు కాళ్ళతో చేతులతో ప్రాకుతూ వెళ్ళినట్లుగా, కాళ్ళతో చేతులతో ప్రాకుతూ వెళ్ళే ఈ అనుభవం దేన్ని సూచిస్తూ ఉంది అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఆమేన్. ప్రార్థించేటప్పుడు నిజమే కాళ్ళతో చేతులతో వాళ్ళు ప్రాకుతూ వెళ్ళినట్లుగా దైవ సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి మనం ఆయన కృపలో సాగిపోతూ ఉంటే బురదలో మన పాదములు చిక్కుబడకుండా ఆ ప్రార్థనే మనలను కాపాడును గాక. శత్రువుల చేతికి మనం అప్పగించబడకుండా ఆ ప్రార్థనే మనం కాపాడును గాక. బైబిల్లో రాయబడిన ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? భక్తుల పాదములు త్రుట్టిల్లకుండా ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తా. ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో రాసి ఉంటుంది. నాతో కలిసి మాట చెప్పండి. ఆయన భక్తుల పాదములను త్రుట్టిల్లకుండా కాపాడును. ఎవరి పాదాలను? చెప్పాలి. ఎవరి పాదాలను?
భక్తుల పాదాలను తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడట. భక్తిపరుడు అని ఎవరిని అంటారు? బైబిల్లో కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతని ఇంట నిరంతరము ప్రార్థనలు జరుగుతూ ఉండేయట. అతడు భక్తిపరుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దైవజన్మ, నీ పాదములు ఎక్కడ జారిపోకుండా నిన్ను కాపాడేది నీ ప్రార్థన జీవితం. నీ ప్రార్థన జీవితం. బురద జారిపోయే ప్రమాదం ఉంది. ముళ్ళు లాంటి మనుషులు గుచ్చే ప్రమాదం ఉంది. మనుషుల చేతిలో చిక్కుపడకుండా, బురదలో నువ్వు జారిపోకుండా, ఈ ఇరుకైన మార్గంలో కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా సూదిగట్టు లాంటి సన్నటి దారిలో సరి అయిన మార్గం గుండా నిన్ను నడిపించేది నీ ప్రార్థన జీవితం మాత్రమే. ప్రార్థన లేకపోతే కాలు జారిపోతుంది. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే 13వ అధ్యాయంలో జరిగిన ఒక సన్నివేశం. ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశంలో కమ్మరివారు లేకుండా, ఎవరు లేకుండా, కొమ్మరివారు కాదు, కమ్మరివారు లేకుండా, ఏ ఇశ్రాయేలీయుడి చేతిలో ఈటైనా కత్తైనా ఆయుధాలు లేకుండా ఇశ్రాయేలీల చేతిలో ఉన్న ఆయుధాలన్నీ ఫిలిష్తీయులు లాక్కొని వెళ్ళిపోయారు. సాతాను ఎప్పుడు చేసేది ఏంటో తెలుసా? నీ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలు నీ చేతిలో నుంచి వాడు లాగేయాలని ప్రయత్నం చేస్తాడు. క్రైస్తవులుగా మన ఆయుధాలు ఏంటి? చూడండి, పౌలు గారు అంటాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవి, దేవుని ఎదుట దుర్గములను పడగొట్టజాలినంత శక్తివంతమైనవి. ప్రభువుని వెంబడించి ఆయన పిల్లలైన మన జీవితాల్లో సాతాను నిన్ను పడగొట్టే ముందు నీ ఆయుధాలు దొంగిలిస్తాడు. ఏంటి నీ ఆయుధం? ప్రార్థనే నీ ఆయుధం. ఏంటి నీ ఆయుధం? పరిశుద్ధాత్మే నీ ఆయుధం. ఏంటి నీ ఆయుధం? వాక్యమే నీ ఆయుధం. ఏంటి నీ ఆయుధం? దేవుని తోడే నీ ఆయుధం. ఏంటి నీ ఆయుధం? స్తుతించే జీవితమే నీ ఆయుధం. నీ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో సాతాను నిన్ను పడగొట్టే ముందు నీ ఆయుధాలను నీ దగ్గర నుంచి లాగేస్తాడు. ఒకప్పుడు బలంగా ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు ఆ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకునేటట్లుగా సాతాను చేస్తాడు. అద్భుతం ఏంటంటే ఇశ్రాయేలీలంతా ఆయుధాలు పోగొట్టుకున్నారు, కానీ యోనాతాను తన ఆయుధాలను కాపాడుకుంటూ వచ్చాడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తాను. దైవజనమా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ 2024 సంవత్సరం ప్రార్థనని ఆయుధాన్ని కాపాడుకుంటూ వచ్చుదుము గాక. అరుణోదయపు ప్రార్థనను కాపాడుకుంటూ వచ్చుదుము గాక. కుటుంబారాధన కాపాడుకుంటూ వచ్చుదుము గాక. వారానికి ఒక రోజు ఉపవసించి ప్రార్థించే ఆయుధాన్ని యేసు నామములో కాపాడుకుందుము గాక. నీ ఆయుధాలను దొంగిలించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. యోనాతాను ఆయుధాలు కాపాడుకుంటూ సూదిగట్టు మార్గం గుండా, బురదలో జారిపోకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా సరి అయిన మార్గం గుండా వెళ్ళి శత్రువును వధిస్తూ ఉన్నాడు. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఆఖరి మాట 14వ అధ్యాయం 20వ వచనం 23వ వచనం, 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు జొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకనినొకడు హతము చేసుకుని చుండిరి. దేవుడు ఏం పుట్టించాడు? వాళ్ళ లోపట ఏం పుట్టించాడు? ఓ తెలియని కలవరం పుట్టిస్తే వాళ్ళల్లో వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుని చంపుకోవటం ప్రారంభించారు. ఇది జరుగుతుండగా నెక్స్ట్ వర్స్, మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశమునున్న వారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీలు సౌలు నొద్దకును యోనాతాను నొద్దకును ఉన్న ఇశ్రాయేలీలతో కలుసుకునవలెనని ఫిలిష్తీయులు విడిచిరి. నెక్స్ట్, అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీలను ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 23వ వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి చెప్పండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలను ఎలాగున రక్షించెను. నా వైపు చూడండి, ముగిస్తున్నాను. యోనాతాను కూడా నిలవబడ్డాడు. తనతో పాటు ఆయుధాలు మోసేవాడు. ఓ 10ల సంఖ్యలో ప్రజలను చంపారు. వాళ్ళలో భయం ప్రారంభమైంది. ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవటం ప్రారంభించాను.
ఈ సంగతి ఇశ్రాయేలీయులకు తెలిసింది. కొంతమంది ఇశ్రాయేలీయులు దౌర్భాగ్యం ఏం చేశారో తెలుసా? ఫిలిష్తీయులతో ఏకీభవించి ఇశ్రాయేలీల మీదే యుద్ధానికి వచ్చారట. ఎంత విచిత్రమో చూడండి. యోనాతాను నిలవబడ్డాడు, దేవుడు ఆయన విజయంతో ఊరేగిస్తున్నాడు. ఫిలిష్తీయుల పక్షాన చేరినటువంటి ఇశ్రాయేలీలంతా ఇప్పుడు యోనాతాను పక్షం రావటం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, అమ్మో ఫిలిష్తీయులు మనం జయించలేం, మన వల్ల కాదని కొందరు పారిపోయి గుహల్లో కొండల్లో తలదాచుకుంటున్నారు. ఇదిగో ఇలా జరుగుతుంది, దేవుడు విజయం ఇస్తున్నాడు అన్న వార్త విని కొండల్లో గుహల్లో తలదాచుకుంటున్న ఆ వ్యక్తులంతా వచ్చి యోనాతానుతో కలిసి సౌలుతో కలిసి యుద్ధం ప్రారంభిస్తే లక్షల కొలది సైన్యం, కొద్దిమంది సైన్యంగా పిలువబడుతున్న ఇశ్రాయేలీల చేతిలో తుత్తునీయులుగా వాళ్ళు ఓడిపోవటం ప్రారంభించారు. మీ ఇక్కడికి ఒక విలువైన మాట చెప్తా. దైవజనమా, మంచి దర్శనం కలిగి నువ్వు బ్రతికితే ఆ దర్శనం నెరవేర్చబడటానికి వనరులను ఆటోమేటిక్గా దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. నీ లోపల సరి అయిన దర్శనం ఉంటే, ఒక దర్శనం కలిగి బ్రతికితే, చూడు, నా కుటుంబాన్ని ఒక మంచి భక్తి కలిగిన కుటుంబంగా కట్టుకోవాలి. ఇది మంచి దర్శనమా చెడ్డ దర్శనమా? ఇది మంచి ప్రత్యక్షత చెడ్డ ప్రత్యక్షత? చెప్పండి. నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఒక దివ్యమైన ఆత్మీయ సంఘంగా కట్టుకోవాలి. ఒక దర్శనం కలిగి నువ్వు బ్రతికితే, గమనించు, కొంతకాలమే పోరాటం ఉంటుంది. నీ దర్శనాన్ని చూసి ఆ దర్శనం నెరవేర్చడానికి సమకూర్పు మనుషులను కానీ, వస్తువులను కానీ, వ్యక్తులను కానీ దేవుడే సమకూర్చడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నీ జీవితంలో ఈ యుద్ధ భూమిలో ఆట ప్రారంభించేది ఆయనే, కొనసాగించేది ఆయనే, విజయంతో ముగించేది కూడా ఆయనే. యోనాతాను అంటాడు కదా, యెహోవా కొనసాగించునేమో అన్నాడా? యెహోవా, నేనంట ఈ విశ్వాస జీవితంలో నీ పరుగును ప్రారంభించింది ఆయనే, నువ్వు ప్రారంభించలా, దేవుడే ప్రారంభించాడు. నేనంట ఆరంభించేది ఆయనే, కొనసాగించేది ఆయనే, విజయంతో ముగించేది కూడా ఆయనే అన్న ప్రత్యక్షతతో నువ్వు బ్రతికితే దర్శనం ఉన్న చోట వనరులు ఆటోమేటిక్గా దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్తా. నేనంట వెంటనే నీ ఇంట్లో నుంచి నీకు సహకారం దొరకపోవచ్చు. ఒకరోజు ఒక చెల్లి ఏడుస్తుంది, అన్నయ్య మా ఇంట్లో అరుణోదయ ప్రార్థన చేసుకుందామంటే కుటుంబ ప్రార్థన ఎవరు సహకరించట్లేదు అన్నయ్య, బాధపడతాను. నేను ఒక మాట చెప్పా, ఎవరిని నువ్వు డిస్టర్బ్ చేయొద్దురా, నా మాట విని. ఎవరు లేచినా లేవకపోయినా నువ్వు 4ంటికి లేచి ప్రార్థన చేసుకో. ఎవరు కుటుంబ ప్రార్థనలో మోకరించకపోయినా మెయిన్ హాల్లో చాపేసుకొని నువ్వు ఒక్కదానివి ప్రారంభించు అని. ఆ కుటుంబ ప్రార్థన అంటే అందరూ కూర్చోవాలిగా, వాడిని రమ్మంటే రాడు, వీడిని రమ్మంటే రాడు, ఇక బెదర సంగతి సరే బెదర సంగతి సరే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. లేదురా, నువ్వు ప్రారంభించు. 1 వారం చెయ్యి, 2 వారాలు చెయ్యి, రాలేదా ప్రభు రాకడ వరకు నువ్వు చెయ్యి. నువ్వు కొనసాగిస్తూ వెళ్ళిపో. దర్శనం ఉన్న చోట వనరులను, వస్తువులను, వ్యక్తులను దేవుడే సమకూర్చడం ప్రారంభిస్తాడు. వాళ్ళు వీళ్ళు నిజమే సహకరించట్లేదు, బాధ నీకుందా, నేను కాదంట్లా, కానీ తొలిటి అడుగు నువ్వేయి, తర్వాత అద్భుతం చూస్తావు. మొత్తానికి నా మాట విని కుటుంబ ప్రార్థన, అరుణోదయ ప్రార్థన ప్రారంభించిందట. 2వ వారం వచ్చింది. ఏంట్రా పరిస్థితి అన్నయ్య? ఇప్పుడిప్పుడే పిల్లలు కూర్చుంటున్నారన్నయ్య ప్రార్థనలో. ఆ తర్వాత వారం వచ్చింది. ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రతిరోజు సాయంత్రం మా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగుతుంది అన్నయ్య. 2023 సంవత్సరంలో ఒక్కరోజు కూడా మేము కుటుంబ ప్రార్థన పోగొట్టుకోలేదు అన్నయ్య. అయితే వెంటనే సహకారం దొరకల. కొంతకాలం నువ్వు ఒక్కదానివి పోరాడు. నీ దర్శనం నెరవేర్చబడటానికి, నీ దర్శనం నెరవేర్చబడటానికి సమాజాన్ని దేవుడు పురికొల్పటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప మందిరం కట్టబడటానికి ఎంతమంది బిడ్డలు ఈ దర్శనం నెరవేర్చబడటానికి సమకూర్పును దేవుడు అనుగ్రహించాడు. కడు పేద బిడ్డ మొదలుకొని సంపన్న స్థితిలో ఉన్న బిడ్డల వరకు ఒకరు చేయి కలపటాన్ని బట్టే ఈ గొప్ప దర్శనం నెరవేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. అక్కడ దాకా ఎందుకు, రేపు ఫిబ్రవరి నెల 9, 10, 11 తారీఖుల్లో మీటింగ్ అన్నాం కదా. పెద్ద స్థలం తీసుకున్నాం. జలాశయాలన్నీ దేవుని మహా గొప్ప కృపను బట్టి మధ్యాకాశానికి వెళ్ళిపోయినాయి. జలాశయాలంటే ఏంటి, అవి ఎక్కడుంటాయి, అట్టాటి నన్ను అడగొద్దు. మీటింగ్ పెట్టుకున్నాం. అద్భుతం తెలుసా? ఓ తమ్ముడు నిన్నటి ఆదివారం 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఒక్క తమ్ముడు
ఏంటి తమ్ముడా అన్నాను. అన్నయ్య, నేను చేసే కంపెనీలో ఇంక్రిమెంట్ ఏదో మొత్తం ఏదో బోనస్ వచ్చింది అన్నయ్య. 3 లక్షల రూపాయలు వచ్చింది. బోనస్ వస్తుందని నాకు తెలుసు అన్నయ్య. బోనస్ వచ్చేటప్పుడే మనసులో అనుకున్నాను, మీరు అన్నారు కదా మీటింగ్ అని, నేను చేయాలనుకున్నాను అన్నయ్య. మామూలు నెలల్లో మామూలు సంవత్సరాల్లో 1,50,000 వచ్చేది అన్నయ్య. మరి ఈ సంవత్సరం విచిత్రం ఏంటో తెలియదు కానీ 3 లక్షల రూపాయలు వచ్చినాయి అన్న అన్నాడు. నేను అనుకున్నా, నా అవసరత నా ప్రభు ఎరిగాడు. ప్రైజ్ ది లార్డ్. నా అక్రత ప్రభు ఎరిగాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దర్శనమున్న చోట వనరులను దేవుడే సమకూర్చడం ప్రారంభిస్తాడు. ఒక్కడు నిలవబడ్డాడు, దేశానికి దీవెన కారణంగా చేశాడు. ముగిస్తున్నాను, ఒక్కసారి చూడండి. బాప్తిస్ము యొక్క గొప్పతనాన్ని గుర్తించు. బాప్తిస్ము తీసుకున్నావు అంటే యేసయ్య సాక్షాత్తు నీ ఒంటి మీద ఉన్నాడు అని గ్రహించు. నీలో ఉన్నవాడు పెద్దగా చెప్పాలా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఇక మీదట ఎప్పుడైనా అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఒంటి మీద బట్టలు బాగున్నాయిగా, బట్టలను చూసి మురిసిపోవద్దు. నా ఒంటి మీద యేసయ్య ఉన్నాడుగా, ఆత్మస్వరూపిగా నన్ను ఆవరించాడుగా, దేవుని ఆత్మ నన్ను ఆవరించింది. కానీ నీతో ఉన్న దేవుని ప్రసన్నతను అనుభవించుదువుగాక. కొద్దిమంది చేతనైనా పెక్కుమంది చేతనైనా విజయం అనుగ్రహించటం దేవునికి అడ్డం కాదు, దేవునికి సంఖ్య కాదు. సమర్పణ కలిగిన వాడు ఒక్కడు నిలవబడ్డా ఆ ఒక్కడిని దేవుడు వాడుకుంటాడు. నేనంట, నా వైపు చూడండిరా, ముగిస్తున్నా, నా వైపు చూడు. ఆ ఒక్కదానివి ఈరోజు నీవెందుకు కాకూడదు? ఆ ఒక్కడివి ఈరోజు నీవెందుకు కాకూడదు? ఆ ఒక్కని నా సంఘానికి నేను అవుతానయ్యా. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల పక్షాన దావీదును ఒక్కడిని లేవనెత్తావు కదా. భూలోకాన్ని తలకిందులు చేయటానికి ఒక్క పౌలును దేవుడు లేవనెత్తాడు కదా. ఈ కాలంలో నన్ను లేవనెత్తయ్యా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.